ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐజీ. ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్లనో లేదా విపరీతంగా జంక్ ఫుడ్ తినడం అలవాటైపోవడం వల్లనో బీపీ, షుగర్లు, పీసీఓడీలు రకరకాల సమస్యలకి అందరూ గురవుతున్నారు. కానీ ఈ సమస్యల నుంచి మనం బయటపడాలంటే అది కూడా మన చేతుల్లోనే ఉంది. ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీతో పాటు హెల్దీ డైట్ ఫుడ్ కూడా మనం తినాలి. ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పటికీ మనం హెల్దీ డైట్ ఫుడ్ తినకపోతే ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ మనకు వస్తూ ఉంటాయి. సో ఈరోజు మనకి కొన్ని హెల్దీ వీడియోస్, హెల్దీ డైట్ టిప్స్ చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా ఇన్స్ట్రక్టర్ వరలక్ష్మి గారు. మరి ఈరోజు ఏ డైట్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. హాయ్. ఈరోజు మా ప్రేక్షకుల కోసం అంటే ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు మీరు యోగా అందరికీ నేర్పిస్తూ ఉంటారు. సో హెల్దీ డైట్ గురించి కూడా మీరు అందరికీ చెప్తూ ఉంటారు. సో హెల్దీ డైట్ వ్యూవర్స్ కోసం, మా ఐడ్రీమ్ వ్యూవర్స్ కోసం ఈరోజు మాకు ఏం డైట్ ప్లాన్ చెప్పబోతున్నారు? యా, డెఫినెట్లీ. సో ఈరోజు ముందుగా మనం పసుపు కషాయం చేసుకుందాము. పసుపు మిరియాల కషాయం. ఓకే. సో మన బాడీకి చాలా మంచిది. ఇది డీటాక్సిఫై అవుతుంది తాగడం వల్ల. సో చాలామంది కషాయాలు అనేది ఏదో నాలెడ్జ్ లేకుండా చేసేస్తుంటారు. సో మనం ఈరోజు ప్రాపర్గా ఎలా తాగాలి, ఎంత క్వాంటిటీలో తాగాలి, ఎలా అనేది నేర్చుకుందాము. ఓకే. సో ఇది ఎవరైనా తాగొచ్చు? సో ఎవరు అంటే ఇప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళకన్నా డిఫరెంట్ లాగా చేసుకొని ప్రెగ్నెంట్ ఉమెన్ అవాయిడ్ చేయొచ్చు. అంటే ఇవన్నీ కొంచెం హీట్ చేసే ఇంగ్రీడియంట్స్ కాబట్టి. సో మనం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు అవాయిడ్ చేయాలి. అంటే కిడ్స్ ఇది తీసుకోవచ్చు. చాలా మంచిది వాళ్ళకి. గ్రోయింగ్ ఏజ్ కిడ్స్ కాబట్టి వాళ్ళకి మంచి న్యూట్రిషన్స్ అనేది వస్తుంది దీనివల్ల. ఓకే. సో టర్మరిక్ పెప్పర్ కషాయం. సో ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం దీన్ని ప్రిపేర్ చేయడానికి. పసుపు, మిరియాలు, అల్లం, దాల్చిన చెక్క. సో సింపుల్గా 4 ఇంగ్రీడియంట్స్తో మన బాడీకి మంచి ఇచ్చే కషాయం చేస్తున్నాము. సో ఇది బెస్ట్. మనకి ఏదైనా కషాయం చేసుకోవాలి, లేదంటే ఏదైనా హెల్దీ డైట్ ప్లాన్ చేసుకోవాలి అంటే మనకి ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అది వినేసరికి కూడా మనకి ఓపిక పోతుంది. ఒక 1 డే ఓపికగా చేసుకుంటాం. రోజు ఏంటంటే ఇన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఓపిక పోతుంది. ఇది సింపుల్ గా అనిపిస్తుంది. సో చూద్దాం. అండ్ ఆల్సో మన కిచెన్ లో రెగ్యులర్ గా ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి మనం ఆల్మోస్ట్ పసుపు డైలీ మనం కర్రీస్ లో యూజ్ చేస్తాము. మిరియాలు కూడా మనకు కాఫ్, కోల్డ్ అయినప్పుడు మనం పాలలో వేసుకొని తాగుతాము. జింజర్ అనేది టీలో తాగుతాము. దాల్చిన చెక్క మసాలాస్ లో మనం బిర్యానీ చేసుకున్న, మసాలా కర్రీ చేసినా యూజ్ చేస్తాము. షాప్ కి వెళ్ళి ఏమి కొనక్కర్లేదు. ఆల్రెడీ మన కిచెన్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ కాబట్టి సో సింపుల్ గా చేసుకోవచ్చు. యా. సో దీని ప్రిపరేషన్ ఏంటనేది చూపించి. సో ముందుగా వాటర్ పోసుకుందాము. ఓకే. వాటర్ హీట్ చేసుకున్నాము. ముందుగా మన పెప్పర్ తీసుకొని మనం తీసుకున్న వాటర్కి మనం అందాజాగా మరీ ఎక్కువ తీసుకుంటే మనకు హీట్ ఎక్కువ అవుతుంది. సో కొంచెం ఇది తీసుకొని మనం కచ్చాపచ్చాగా దంచేద్దాము. మరీ ఫైన్ పౌడర్ లాగా కూడా కాకుండా. అండ్ ఆల్సో ఇది మనం రెడీమేడ్ పౌడర్ తీసుకోకుండా ఇలా న్యాచురల్గా తీసుకొని దంచుకుంటే ఇంకా మంచి అరోమా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని సో వాటర్లో పోసేసుకుందాము. ఓకే. స్టమక్లో బ్లోటింగ్, చాలా మంది బ్లోటింగ్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది చాలా మంచిది. మన గ్యాసెస్ అనేది మొత్తం రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇది మనం తాగితే. అండ్ నెక్స్ట్ వన్ అల్లం. సో దీని గురించి చెప్పే అవసరమే లేదు. మనం చిన్నప్పటి నుండి రెగ్యులర్గా టీ అలవాటు ఉన్న వాళ్ళకైతే డైలీ టీలో అల్లం చాయ్ కానివ్వండి ఇవన్నీ కానీ తాగుతుంటారు. సో ఇది కూడా మనం లైట్గా దంచుకున్నాము. కచ్చాపచ్చాగా దంచుకుని డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ కొంచెం టైం పడుతుంది. ఇలా దంచితే ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అల్లం కూడా వేసుకున్నాము. సో ఇది చేసేటప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి. అప్పుడే మనకు అవన్నీ రిలీజ్ అవుతుంటాయి. చాలామంది హైలో పెట్టేసి పొంగంగానే బంద్ చేస్తుంటారు. సో దాంట్లో ఉన్నవి ఏమీ ఉండదు, మనకేదో కలర్ చేంజ్ అవ్వడం తప్ప ఏం అవ్వదు. సో మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచి అరోమా అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి
దాల్చిన చెక్క. ఇది వెయిట్ లాస్కి చాలా మంచిది. మనం ఒక 2-3 months మనం డైలీ కనుక ఓన్లీ దాల్చిన చెక్క వాటర్ మనం నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ మనం బాయిల్ చేసి తాగితే వెయిట్ లాస్ అనేది అవుతుంది. అంటే వేడి చేస్తుంది అంటారు కదా, సో దాన్ని మనం ఎట్లా? కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. సో కొంతమందికి హీట్ పింపుల్స్ రావడం కానీ అవుతుంది, హీట్ బాడీస్ ఉన్న వాళ్ళకి. సో ఇంత క్వాంటిటీలో చిన్న పీస్ లాగా తీసుకొని ట్రై చేయొచ్చు. సో ఇది కూడా జస్ట్ ఇంత మాత్రమే తీసుకుంటున్నాము. సో మన ఇంగ్రీడియంట్స్ మంచిగా బాయిల్ అవుతూ ఉన్నాయి ఇవి. సో ఇది డైలీ ఏ టైంలో తీసుకోవాలి? ఎంటీ స్టమక్ తీసుకుంటే మంచిది. తీసుకోవాలి. ఓకే. మనం మార్నింగ్ లేవగానే ఇది మనం ఇంకా దీంట్లో అడిషనల్గా లెమన్ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ కోసం హనీ అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకు అంటే యాక్చువల్లీ హనీ మన బాడీకి చాలా మంచిది, బట్ ఇప్పుడు మనకు మొత్తము కల్తీ హనీ అనేది వచ్చేస్తుంది. సో చాలా మంది షుగర్స్ మిక్స్ చేసి ఎంటీ స్టమక్ తో తీసుకోకూడదు అని కొందరు అంటూ ఉంటారు కదా. సో ఇది ఇప్పుడు దీనిలో మనం మిక్స్ చేస్తున్నాం కదా, సో తీసుకోవచ్చు. ఇది తీసుకోవచ్చు ఎంటీ స్టమక్, ఏం ప్రాబ్లం ఉండదు. కొంతమందికి ఫుడ్ తినంగానే కషాయం తాగితే వాళ్ళకి మళ్ళీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది అవుతుంది. స్టమక్ ఫ్లేమ్ అవ్వడం కానీ, బ్లోటింగ్ రివర్స్ అయిపోతుంది కొంతమందికి. సో మనం మార్నింగ్ ఎంటీ స్టమక్ కరెక్ట్ ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీతో అన్ని వేసుకొని తీసుకుంటే చాలా మంచిది మన స్టమక్కి. సో ఎవ్రీడే తీసుకోవాలి. ఓకే. సో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ టర్మరిక్. సో చిటికెడు పసుపు. సో టర్మరిక్ ఇలా రోజు తీసుకోవడం వల్ల ఏంటంటే జనరల్లీ జలుబు దగ్గు ఉన్నప్పుడే తాగండి అని చెప్తూ ఉంటారు. డైలీ తాగడం వల్ల అది మనకి జలుబు దగ్గు కూడా త్వరగా రాకుండా ఉంటుంది. అండ్ ఆల్సో మిల్క్లో కూడా పసుపు వేసుకొని గోల్డెన్ మిల్క్ అని తాగుతుంటారు. అది కూడా చాలా బాడీకి ఇమ్యూనిటీ అనేది ఇస్తుంది. అండ్ పసుపు కూడా మన జాయింట్స్కి కానివ్వండి, మన బ్రెయిన్ హెల్త్కి కానివ్వండి, అండ్ మనకు చిన్న కట్స్ అయినా సరే పసుపు పూస్తారు మన ఇంట్లో. ఎందుకంటే మనకు మంచి రిలీఫ్ అనేది ఇస్తుంది, బ్యాక్టీరియా అనేది మొత్తం కిల్ చేసేస్తుంది. ఇది కషాయం బాయిల్ అవుతుంది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది, అన్ని ఇంగ్రీడియంట్స్ బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం సేపు ఉండి మనం క్లోజ్ చేసుకోవాలి. ఓకే. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది అండ్ పెద్ద ఇంగ్రీడియంట్స్ లేకుండా మన కిచెన్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇలా కషాయం చేసుకోవచ్చు. అండ్ ఇది పెద్దగా శ్రమ పడాల్సిన పని కూడా లేదు. అండ్ ఇది మీరు ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు అని చెప్పారు. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది స్వీట్ హనీ లేకుండా తీసుకోవడం బెటర్. ఓకే. అండ్ ఆల్సో వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళ ప్రాబ్లం దాన్ని బట్టి తీసుకోవాలి. ఓకే. కొంతమందికి రెగ్యులర్ పీరియడ్స్ ఇట్లా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి, లేదా కొంతమంది వేడి ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ కషాయం వాళ్ళు అవాయిడ్ చేయాలి తీసుకోవడం. దాల్చిన చెక్క లేకుండా చేసుకొని తాగొచ్చు, ఎందుకంటే దీనిలో ఈ మిగతా 3 మిక్స్ చేసేసి పెప్పర్, టర్మరిక్, పెప్పర్ క్వాంటిటీ కొంచెం తగ్గించి తీసుకుంటే బెటర్. పీరియడ్ గ్రామ్స్ కూడా మనకు బ్యాలెన్స్ అవుతుంది. అల్లం కూడా కొంచెం వేడి చేస్తుంది అంటారు కదా, సో బాడీస్ బట్ లైట్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ అండ్ ఇంగ్రీడియంట్స్ అని కాకుండా, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ మొత్తంలో కాకుండా సింపుల్ గా లైట్ గా తీసుకొని కూడా మనం ఈ కషాయం చేసుకోవచ్చు. అల్లం మనకు ఈ నాజియా కానివ్వండి, మనకు జలుబు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది న్యాచురల్గా. మనము టాబ్లెట్స్ తీసుకునే బదులు మనం అల్లం దంచుకొని హీట్ చేసుకొని తాగితే మనకు ఆ డిఫరెన్స్ అనేది న్యాచురల్గా వచ్చేస్తుంది. ఇమ్యూనిటీ కూడా హెల్ప్ చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే. సో ఇలా వేసేసి బాయిల్ అవుతున్న టైంలో ఒక 5 minutes నుంచి మనం తీసేసుకోవచ్చు. మనకు తెలిసిపోతుంది మొత్తం ఇలా అయినాక. స్టవ్ మొత్తం మనకు గోరెచ్చగైనాక అప్పుడు తాగితే చాలా మంచిది. చాలా మంది వేడిలో తాగిస్తారు, దానివల్ల టీత్ కూడా ప్రాబ్లం అవుతుంది. కషాయం అనే కాకుండా ఏం డ్రింక్స్ తాగినా సరే మినిమల్ హీట్తోనే తాగాలి మనం. సో ఇందులో షుగర్ కానీ హనీ కానీ ఏం మిక్స్ చేసుకోకూడదు అండ్ హెల్దీగా ఉండాలి అనుకుంటే. సో మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం కొద్దిసేపట్లో చూద్దాము. అండ్ ఏంటి అంటే హెల్దీ ఫుడ్ ఎప్పుడైనా సరే మరి మనం ఎక్స్పెక్ట్ చేసినంత టేస్టీ ఉండదు, బట్ మనకి అది తీసేసుకున్న తర్వాత హెల్దీ ఫుడ్ మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకు జంక్ ఫుడ్ కి హెల్దీ ఫుడ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, జంక్ ఫుడ్ తినేటప్పుడు బాగుంటుంది, స్టమక్ వెళ్ళాక చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇది తీసుకునేటప్పుడు కష్టంగా ఉంటది, కానీ అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అయినప్పటికీ మనకి టర్మరిక్ స్మెల్ ఎంత మంచి, ఒక హెల్దీ ఒక కషాయం మంచి స్మెల్ వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. నాకు కూడా చూడాలండి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. సో వేడి వేడి కషాయం రెడీ.
టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. అండ్ ఆల్సో కషాయం కొంతమందికి ఇలా టేస్ట్ నచ్చని వాళ్ళు లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో హనీ, మనం హనీ సెకండ్ ప్రిఫరెన్స్, బట్ ఎస్ స్టార్టింగ్లో కొంచెం హనీ వేసుకొని తాగితే మనకు టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది. దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. సో మార్నింగ్ టీ కాఫీలు అలవాటు ఉన్న వాళ్ళు టీ కాఫీలు బంద్ చేసేసి హ్యాపీగా ఈ కషాయం చేసుకోండి. హ్యాపీగా ఎలాంటి బీపీలు షుగర్లు ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడో అప్పుడప్పుడు అక్కడక్కడ వినేవాళ్ళం. ఇప్పుడు ప్రతి కుటుంబంలో కామన్ అయిపోయింది షుగర్, బీపీ. 5 మెంబర్స్లో 4 మెంబర్స్కి కంపల్సరీ ఉంటుంది. ఎవరికి లేదు అన్న వాళ్ళకి సర్ప్రైజింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అందరూ. సో ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇది ఎలా ఉందో. సో నేను చేస్తున్నప్పుడు ఇది ఎలా ఉంటుంది, ఎంత చేదుగా ఉంటుంది అనుకొని నేను అడుగుతున్నాను అనమాట మిమ్మల్ని. హెల్దీ ఫుడ్ ఎప్పుడైనా టేస్టీగా ఉండదు, తర్వాత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని. బట్ నేను అనుకున్నట్లేదు, అండ్ చేదుగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. అంటే ఎంటీ స్టమక్తో ఇది వేడివేడిగా తాగుతుంటుంటే ఇంకా చాలా బాగుంటుంది. టీ కాఫీలు అలవాటు మానేసేసి ఈ కషాయం తాగడం వల్ల హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు. చూసారు కదా, సింపుల్ మన కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఒక అద్భుతమైన కషాయం తయారు చేసి చూపించారు. అండ్ ఇలా మనం మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే ఎలాంటి డిసీజెస్ రాకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.